అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హరిత. మాది కర్నూలు అండి. నేను ఈరోజు దేవుడు నా జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యాన్ని, అది సాక్ష్యం చిన్నదే అనిపించచ్చు, కానీ ఆ సమయంలో పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. ఆ సాక్ష్యాన్ని మీతో అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఆ, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను అండి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. మా ఆఫీస్లో ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందంటే, మార్నింగ్ 10:30కి నేను వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళేసరికి ఒక డాక్యుమెంట్ కనిపించట్లేదని నన్ను అడిగారనమాట. ఆ డాక్యుమెంట్ కనిపించట్లేదు అంటే లాస్ట్ 17th ఆ డాక్యుమెంట్ నేనే రిసీవ్ చేసుకున్నట్లు రాశాను కూడా. నేనే చేసుకున్నట్లు అంటే నేనే, నా ఇనిషియలే ఉందన్నమాట. ఈరోజు చూస్తే అది కనిపించట్లేదు అనేసి ఇచ్చిన అతనేమో, నేను మీకే ఇచ్చాను కదా మేడం, కాలర్ టిక్ పెట్టారు కదా చూసుకోండి అనేసి అంటే, అవును ఇచ్చారన్న. ఇంకా తర్వాత అన్ని ఫైల్స్ చూసినా అతడు తీసుకొని నాకు ఇచ్చినట్లే ఉన్నాయి, కానీ నేను మళ్ళీ అది తనకు రిటర్న్ ఇచ్చానా, మరి ఎవరికి ఇచ్చానా, ఎక్కడ ప్రూఫ్స్ లేవు అనేసి, డబ్బా ఇలా జరుగుతుంది అనేసి మార్నింగ్ వెతికి 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 ఎన్ని వెతికానంటే, అసలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, వాళ్ళ సెక్షన్కి వెళ్ళి అక్కడ వెతికాను. అందరిని అడిగాను. నాతో పాటు దాదాపు 3-4 కూడా వెతికారండి. అందరం వెతికాం, ఎక్కడ కనిపించట్లేదు. అసలు చాలా టెన్షన్ అయిపోయింది నాకు. అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది అనేసి. ఆ నేను అనుకున్న, దేవా ఎలా అయినా దొరకని ప్రభా, దొరకని నాయనా అనేసి అనుకుంటూ ఉన్నాను. వెతుకుతాను. కాసేపటికి ఇంకా ఎక్కడ దొరకలేదు. ఇంకా అందరికి నాకు ఇంకా నమ్మకం అయితే పోయింది, అది మిస్ అయిపోయింది, ఎవరో ఎత్తేసారు, ఎవరో తీసుకెళ్లారు అన్న ఆలోచన వస్తోంది. దట్టు అది నేను తీసుకున్న రోజు నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా నాకు సరిగా లేదు, గుర్తు లేదు, జ్ఞాపకం లేదు. అది పక్కన పెట్టానా, తిరిగి అతనికి ఇచ్చానా, ఏం చేశాను, దాంట్లో అన్ని ఫుల్ డాక్యుమెంట్స్ లేవు, కొద్దిగా డిఫాల్ట్ ఉంది కాబట్టి పక్కన పెట్టాను అనేది మాత్రం గుర్తుని చెప్పాను. నేను లిస్ట్లో రాలేదంటే డిఫాల్ట్ ఉంటుందండి, మీకు పక్కన పెట్టింటానని చెప్తున్నా కూడా అది అతను లేదని అంటున్నాడు. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా రూమ్లో ఉన్న 3 బీరువాలు వెతికాము, ఎక్కడ లేదు. ఇంకా చాలా, ఇంకా ఎలాగంటే అసలు నాకు తెలియకుండా నాకు ఏడుపు వచ్చేస్తుందండి. అసలు ఆఫీస్లో ఏడ్చేసాను నేను. ఏడ్చినప్పుడు ఒక అమ్మాయి అనింది, మీ దేవుని అంత నమ్ముతారు కదా మేడం, ఒక అన్యురాల అమ్మాయి, హిందూ, అంత నమ్ముతారు కదా మేడం, వెళ్ళవద్దండి, ప్రే చేసుకోండి అంటుంది. కానీ నా విశ్వాసం, నేను ప్రే చేసుకుంటున్నాను, నా విశ్వాసం ఎట్లో వెళ్ళిపోతుందంటే, ఇంకా అందరిలో నేను ఇలా డాక్యుమెంట్స్ పోగొట్టాననేది పడిపోతుంది. నా మీద ఒక ముద్ర పడిపోతుంది. ఇంకా నా మీద ఎంక్వైరీ వేస్తారు. మా దాంట్లో డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయంటే చాలా సివియర్గా ఉంటుందండి పనిష్మెంట్. ఎంక్వైరీస్ పడడము, మళ్ళీ దాన్ని ఇంకా ఇంక్రిమెంట్స్ ఆగిపోవడము, ఇంకా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇలా చాలా పనిష్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని మించి ఇంకా అదొక ముద్ర పడిపోతుంది అనమాట. ఈమె అన్ని మిస్ చేస్తుంది అన్నట్ల. అది జరిగిందో లేదో ఎవరికి తెలియదు, కానీ ఆ ఎంక్వైరీ పడిందంటే మాత్రం అదే పడిపోతుంది. నేను చాలా భయపడ్డాను. ఇంకా ఏడుపు నాకు తెలియకుండా వస్తుంది. దాదాపు 2 hours వెతికాము, 12 వరకు వెతికాము మేము. 12 దాటిన తర్వాత ఏడుస్తున్నాను. అస్సలు నాకు తెలియదు. ఇంకా దేవుని ఒక్క మాట అడిగిన, దేవా ఆ ఫైల్ దొరికిచ్చినందుకు నీకు థ్యాంక్స్ నేను, దేవా థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, ఆ ఫైల్ మీరు దొరికేటట్టు చేసినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, స్తోత్రం నాయన, స్తోత్రం అని ఎప్పుడైతే నేను స్తుతించటం మొదలు పెట్టానో, ఇంక అసలు ఒకలాంటి ఇదనమాట, ఒక హోప్ అనేది నాలో వస్తూ ఉంది. ఆడ వెతుకుదాం. నాకు తెలియకుండానే అప్పటి వరకు మార్నింగ్ ఒక అబ్బాయి వెతికాడు, నేను వెతికేసరికి మా సూపరింటెండెంట్ గారు వచ్చి సెక్షన్లో కూర్చొని తలుపులు వేసేసి ఎవరిని లోపల రానికుండా, ఏం కాదమ్మా, ఎక్కడ జరగదు, ఏమీ జరగదు, వెతుకుదాం అందరం అని వెతుకుతున్నారు. నేను ఒక్కదాని బీరువా దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళి అప్పటి వరకు నేను ఆల్రెడీ 4 times వెతికాను దాన్ని. ఇంకొక అబ్బాయి వెతికాడు, అయినా మళ్ళీ వెతుకుతున్నారు దాన్ని. వెతుకుతూ ఉంటే అద్భుత రీతిగా దొరికిందండి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, నేను మార్నింగ్ నుంచి వెతికాను, ఇంకొక అబ్బాయి వెతికాడు, అలాంటి దొరకలేదు. ఇప్పుడు ఎలా వచ్చింది ఇది? దేవుడు అద్భుతం చేస్తున్నాడు. దేవుడే అద్భుతం చేశాడు. ఆ దేవుడే తీసుకొచ్చి పెట్టినట్లు అనిపించిందండి. అస్సలు సరే ఇదిగో సార్ దొరికిందని అసలుకి ఇచ్చేసరికి చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇంకా కాదు కదమ్మా, ఏం భయపడద్దు, టెన్షన్ పడదు, ఉంటది ఇక్కడికి పోదు, ఇక్కడిక్కడే ఉంటది అని వాళ్ళు అంటున్నారు. కానీ నేనైతే బీరువా లోపలికి దూరి ఎట్లా ఏడ్చానంటే అలా ఏడ్చానండి. అస్సలు అంత ఇదిగా ఏడ్చాను. థ్యాంక్ యూ జీసస్, అయ్యా దొరికిచ్చావు, నా మీదకి రావాల్సిన నిందనంతటి పోగొట్టావయ్యా
అయ్యా నా మీదికి రావాల్సిన నిందనంతటిని పోగొట్టావయ్యా అని చాలా ఏడ్చానండి నిజంగా. ఆ మాటలు, ఆ వర్డ్‌లో ఉన్న అద్భుతాన్ని ఈరోజు నేను అస్సలు సాయంత్రం వరకు నా టెన్షన్, పడిన టెన్షన్, ఆ పడిన వేదన అనేది నాకింకా మైండ్‌లో అలాగే గుర్తు చేసుకుంటే భయమేస్తది నాకది. నిజంగా చాలా అద్భుతం చేశాడండి. నిజంగా దేవుడిని ముందుగానే స్తుతించడం అనేది చాలా మంచిది. మంచిది. నిజంగానే మంచిది. దేవుడు అద్భుతం చేస్తాడు. మీ అందరు కూడా ఈ సాక్ష్యం ఒక అంటే ఒక మోటివేటెడ్‌గా ఉంటదని నేను అనుకుంటూ ఉన్నాను. ఇది మీకు వినడానికి మీకు చిన్నదే గదా అనిపియొచ్చు. కానీ అస్సలు అది ఒకలాంటి అవమానం అండి. చాలా హారిబుల్‌గా ఉంటది ఆ సిట్యుయేషన్. ఆ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తది. నిజంగా నా మీదకి రావాల్సిన గొప్ప నిందను పోగొట్టావు కదా దేవా నువ్వు. ఇంతమందిలో గొప్ప అవమానాన్ని, సిగ్గును అవమానాన్ని తీసేసావు కదా దేవా. అవన్నిటిని కొట్టివేశావే దేవా, స్తోత్రమయ్యా నీకు అనేసి అనుకున్నాను. నేను ఆ ఒక్క 2 నిమిషాలు దేవా దొరికించినందుకు స్తోత్రం. దేవా మీరు ఇచ్చారు కనుక స్తోత్రం. అయ్యా మీరు అది దొరికినందుకు స్తోత్రం అని చెప్పాను. అంతసేపు పడ్డ శ్రమ అండి నిజంగా. అన్ని గంటలు పడ్డ శ్రమ ఒక్క సెకండ్‌లో దేవుడు తీసేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమేన్.